అది ఎందుకు చెప్పినా ఏం చెప్పినాడని ఒక్క నిమిషం 2 నిమిషాలు చూసి మీకేం అర్థమవుతుంది? ఒక టుక్ అని చూస్తే పక్కకు పెట్టేస్తారు అంటే కాదు. చూడండి, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం బరుకుతా, కూరలతో బరుకుతా సబ్స్క్రైబ్ చేయకుంటే. అది గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్. వీడియో పెట్టే ముందుగా ప్రతి ఒక్కరికి, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపు నుంచి, ఎడారి యాత్రికుడు ఛానల్ తరపు నుంచి, మా సబ్స్క్రైబర్ల నుంచి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం. ఈ సంవత్సరం 2025లో ప్రతి ఒక్కరు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, ప్రతి ఒక్కరు కలిసిమెలిసి హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎడారి యాత్రికుడు సబ్స్క్రైబర్ల ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ జరుగుతుంది. 2024లో ఏం జరిగిందో ఏమో పాత వదిలేయండి, కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. మేము కోరుకునేది అదే. మీకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. కుతంత్రాలు అదేంటంటే అంటారు కదా, ద్వేషాలు, ఆవేశాలు ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో సంతోషంగా ఉండాలని ఎడారి యాత్ర తరపున కోరుకుంటా ఉన్నాము. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ పాతదాన్ని మర్చిపోయి కొత్తదనంతోనే ఈ సంవత్సరం గడపాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ గల్ఫ్లో ఉండేవాళ్ళు ఒక్కటి చాలా బాధ. ఇంటికాడంటే ప్రతి ఒక్కరము పిల్లలతో, పాపలతో, అమ్మ నాన్నతో, భార్య భర్తలతో హ్యాపీగా సంతోషంగా ఉంటాం. కానీ ఈ గల్ఫ్కి వచ్చి వలస కార్మికులుగా వచ్చి ఇక్కడ కష్టపడతాను కాబట్టి ప్రతిరోజు కష్టమే. ఈరోజు ఆ రోజు పండగ పబ్బం అంటూ ఏదీ ఉండదు. కానీ అవన్నీ ఆలోచించుకోకుండా కువైట్లో ఉండేవాళ్ళు కానీ, ఖతర్లో ఉండేవాళ్ళు కానీ, సౌదీలో ఉండేవాళ్ళు కానీ, దుబాయ్లో ఉండే ప్రతి ఒక్కరు ఈ రోజును ఇంటికి ఫోన్ చేసి ఈ రోజును సంతోషంగా గడపండి. ఆ కష్టపడతామని మీరు పని చేస్తామనే కానీ ఫోన్ అయినా పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ అయినా పెట్టుకొని పిల్లలతో భార్య భర్తలు, అమ్మ నాన్నతో సంతోషంగా మాట్లాడండి. కోరుకునేది అదే. హ్యాపీగా ఉండండి. ఈరోజు కష్టం అనేది ఉంటుంది, ఎవరికైనా, నీకైనా ఉంటుంది, నాకైనా, ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పండగ లేదు, పబ్బం లేదు, ఏమి చేసుకోలేము కూడా. కానీ మనసులో అవన్నీ రానికుండా 25లోకి వచ్చినాం కాబట్టి కొత్తదనంతో, కొత్తగా ఆలోచించి, కొత్త ప్రయత్నాలతో ఫ్యామిలీతో మాట్లాడండి. సంతోషం అది. అంతకన్నా ఇంకెక్కువే ముద్దు ఏమి సంతోషంగా గడిపేయండి. 24 మనకు వద్దనుకున్నాం, పక్కకు పెట్టేసినాం. 25 లాక్కొచ్చుకున్న దాన్ని సంతోషంగా గడపాలి. ఈ సంవత్సరం అంతా 2025 సంతోషంగా గడిపేద్దాం. అంతే. ఎన్ని బాధలు ఉన్నా కానీ బాధపడకుండా సంతోషంగా గడిపేద్దాం. అంతేగాని బాధపడకండి. అవును, మర్చిపోయినా, ఒక్క మాట చెప్పడం మర్చిపోయింది. చూచాలు వీడియో చూసినప్పుడు అది ఎంతవరకు ఏం చెప్పిండా ఏమి అని ఆలోచించేది లేదా? కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది ఎందుకు చెప్పిండా ఏం చెప్పినాడని. ఒక్క నిమిషం 2 నిమిషాలు చూసి మీకేం అర్థమవుతుంది? ఒక టుక్ అని చూస్తే పక్కకు పెట్టేస్తారు అంటే కాదు. చూడండి, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం బరుకుతా, కూరలతో బరుకుతా సబ్స్క్రైబ్ చేయకుంటే. అది గుర్తుపెట్టుకోండి. సరేనా? హ్యాపీగా ఉందాం. సరే మరి, ఇంకొక వీడియోతో మీ ముందరకు వస్తా. చూస్తూ ఉండండి ఎడారి యాత్రికుడు ఛానల్ని. ఓకే, బాయ్.